నభూతో నభవిష్యత్ అనే రేంజ్లో విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ కటౌట్ లాంచ్ జరిగింది. ఈ కటౌట్ మరెవరిదో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ చిత్రంలోనిదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాగా ఈ కటౌట్ లాంచ్ సందర్భంగా హెలికాప్టర్ నుండి రామ్ చరణ్ గారి కటౌట్ మీదకు పూల వర్షం కురిపించారు. కాగా అంచనాలకు మించి వేలాదిగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఈ కటౌట్ ఆవిష్కరణకు వచ్చారు. ఇకపోతే ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు గారు అనేక అప్డేట్స్తో ఫ్యాన్స్ కడుపు నింపేశారు. మరి ముఖ్యంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను జనవరి 1న రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించడంతో ఫ్యాన్స్ నుండి హర్షాతిరేకాలు మిన్నంటాయి. అంతేకాదు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తారనే విషయాన్ని దిల్ రాజు గారు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. మరో ప్రక్క రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్స్ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గాను, కొద్ది నిమిషాల పాటు పోలీస్ ఆఫీసర్ గాను, అలాగే పొలిటికల్ లీడర్గా కూడా కనిపిస్తారని ప్రకటించేసరికి ఫ్యాన్స్ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేశారు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ గురించి అలాగే పొలిటికల్ ఛాయలున్న రోల్ గురించి కూడా వారికి అవగాహన ఉంది. కానీ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్లో పోలీస్ ఆఫీసర్గా కూడా కనబడబోతున్నారనే విషయం మాత్రం ఖచ్చితంగా సర్ప్రైజింగ్ అప్డేట్ క్రిందే లెక్క. ఇకపోతే గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ అయ్యేంత వరకు దాదాపుగా ప్రతిరోజు కూడా ఏదో ఒక సెలబ్రేషన్ జరగబోతోంది. ఈ రోజు విజయవాడ వజ్రా గ్రౌండ్స్ లో మెగా ఫ్యాన్స్ హల్చల్ చేసినట్లే ఈ నెల 30వ తేదీన అనంతపురంలో 60 అడుగుల రామ్ చరణ్ గారి కటౌట్ ను లాంచ్ చేయబోతున్నారు. ఇది మొత్తం రాయలసీమకే ఆల్ టైమ్ రికార్డ్. కాగా గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10, 2025న సంక్రాంతి కానుకగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది.